తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ శాఖ శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా అధికార విపక్ష నేతల మధ్య పంచ్ డైలాగ్స్ పేలాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం. लेकिन याद रखो, हम हमारे हाथ दराज हैं, हम इख्तिदार के गिरेबानों को खेल सकते हैं, हम अपने दामन के तार बेचने को तैयार नहीं है. अकबरुद्दीन ओवैसी एमआईएम पार्टी के नेता है. ये पूरा मुस्लिम का जिम्मेदारी ले वाला नहीं है. ये आम जनता हिंदूज पे उनको वोट डाले. आप जो है सो हमारे मुसलमान को जीतने नहीं दिए. व्हाट एन इमेच्योर टॉक सर. What is this? నవ్వుకుంటూ వాట్ ఇమేచ్యూర్ టాక్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ అధ్యక్ష? ఇమేచ్యూర్ టాక్ అయిపోయింది. ఇప్పుడేం ఛాలెంజ్ ఏంది ఇది? ఇదేమైనా గోడల కుస్తీ బయట అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం. ఇవాళ మేము సక్సెస్ అయినాం. మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. బరాబర్గా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ ఇట్లా మాట్లాడితే అధ్యక్ష. విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. నా పిండ ప్రదానం చేశారు ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటారు. కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష. నా జిల్లాలో ఎందుకు చేయలే? పిండ ప్రదానం చేశారు కదా అని అడుగుతాను అధ్యక్ష. ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టలేని అడుగుతా, దానికి ఎందుకు సార్? ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సబబు కాదు సార్. ఇది చాలా అన్యాయం. ఎంఐఎం ఈ రకంగా అవమానపరిచే మాటలు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు సార్. నేను ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కాకపోయినా నా మీద బాధ్యత పెట్టారు కాబట్టి వారు తప్పకుండా వారి సూచనలన్నీ కూడా నేను తీరుస్తా అధ్యక్ష. వారి మీద బాధ్యత పెట్టి 10 ఏళ్ళు చాలా భారం పడ్డాం అధ్యక్ష. ఇక బాధ్యత పెట్టదలుచుకోలేదు.